జనగామ మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. 16వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడమంచి సుశీల రమేష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను వేడుకున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే తమ 16వ వార్డు అభివృద్ధి జనగామ పట్టణంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. కావున 11న నిర్వహించే మున్సిపల్ ఎన్నికల్లో 16వ వార్డు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పోటీ చేస్తున్న సుశీలకే మన ఓటు. 16వ వార్డు నా పేరు సుశీల, నా భర్త పేరు రమేష్. మీ అందరికీ నా ధన్యవాదాలు, వందనాలు. నేను ప్రజలకు సేవ చేసినందుకు వచ్చిన పటాబ్రెడ్డికి అందరికీ వందనాలు. నేను ప్రజలకు సేవ చేసినందుకు వచ్చిన నేను మోరీలు అయినా, ఇంజిన్లు అయినా, ఇళ్ళు అయినా, రోడ్లు అయినా అన్నీ చేస్తా. నేను మీ బిడ్డగా నన్ను చేర్చుకొని నాకు టికెట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ తరఫున మీ అందరికీ నా వందనాలు, నా ప్రభుత్వానికి కూడా వందనాలు. నన్ను గెలిపించండి, ఇప్పుడు ఈ అవకాశం నాకు ఇచ్చండి. మిమ్మల్ని మీ ఇంటికి నన్ను బిడ్డగా నన్ను చేర్చుకొని మా అత్తని మా మామని ఎట్లా గెలిపించినారో ఇప్పుడు నాకు కూడా అట్లా గెలిపించండి. కాంగ్రెస్ తరపు నుంచి ప్రతాపన్న నాకు టికెట్ ఇచ్చిండు, ఆయనకు వందనాలు. ఒకటేంటంటే ప్రజల సమస్యలు ఇంటికి పోయి తెలుసుకుంటున్నా, ఇంటికి పోయి అర్థం చేసుకుంటున్నా. రేషన్ కార్డు లేదన్నారు, మోరీలు లేవన్నారు, సిమెంట్ రోడ్లు లేదన్నారు. అన్ని సమస్యలు తెలుసుకొని అందరు ప్రజలకు సేవ చేస్తుంది ముందుకు వస్తున్నాను. అమ్మ నన్ను గెలిపించండి, 16వ వార్డు రమేష్ని సుశీలని గెలిపించండి. సమస్యలన్నీ తెలుసుకొని ఇంటి సమస్యలు తెలుసుకొని నన్ను గెలిపించినట్టయితే అన్ని సమస్యలు నీ ఇంటికి వచ్చి తీర్చుకుంటా అని కోరుతూ 16వ వార్డు రమేష్ని సుశీల ఆ పనులు చేసేందుకు ఉన్నారు, ముందు వస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంది, నన్ను గెలిపియాలని కోరుతూ ఏ సమస్య ఉన్నా కాంగ్రెస్ ముందుంది. ఏ పనులైనా ఇంకో లేరు, కాంగ్రెస్ తరపు నుంచే అయితే ఏ పనైనా ఆ పని బట్టి మేము కూడా ముందుకొచ్చి మీ ప్రజల సమస్యలు గెలిపియాలని కోరుతూ మీ ఇంటికి వచ్చిన మీ బిడ్డని గెలిపియండి. అధికారం మా కాంగ్రెస్ ఉంది, ఏ సమస్యలైనా తెలుసుకొని మీ ముందుకు వచ్చి అన్ని సమస్యలన్నీ తెలుసుకొని ఇప్పించే కాంగ్రెస్ ఉంది, అండగా ఉంది. అన్ని సమస్యలను తీర్చడానికి కూడా ముందుకు వచ్చి ఆడ తరపున 16వ వార్డు తరపున మా అల్లుడు రమేష్ మా బిడ్డ సుశీల నిలబడ్డది. మరి కాంగ్రెస్ మాకు తరపున మా అల్లుడికి టికెట్ ఇచ్చింది. ప్రజలందరికీ ఆడవాడకు సందుకు ఇంటికి పింఛన్లైనా మోరీలైనా మా బిడ్డ ముందుండి సేవ చేస్తుందని నేను మాటిస్తున్నాను. కాంగ్రెస్ తరఫున కాంగ్రెస్ పార్టీ ఉన్నది, కాంగ్రెస్ కూడా మాకు కూడా అవకాశం ఇస్తుంది. ఏం ముందుండి మేము చేస్తున్నాం. మరి కొమ్ముల ప్రతాపరెడ్డి మా బిడ్డకు టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ ఆడ తరఫున 16వ వార్డు తరఫున ఈ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ప్రతి వాడల పింఛన్లైనా, కుంటోళ్ళకైనా, పేదోళ్ళకైనా, డెవలప్మెంట్ అయినా ముందుండి సహకరించి ఇప్పిస్తామని మేము కోరుతున్నాం. 16వ వార్డు ప్రజలందరికీ విజ్ఞప్తి, 16వ వార్డు తరఫున కాంగ్రెస్ తరఫున కడమంచి సుశీలకు టికెట్ ప్రభుత్వం ఇచ్చినందుకు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అలాగే 16వ వార్డు ప్రజలందరూ గమనించాల్సింది ఏమిటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక ఏ ఇంటి సమస్య అయినా ప్రతి సమస్య అయినా తీరాలంటే ప్రభుత్వ నిధులతోటే పనులైతాయి. ఎవరో వ్యక్తులు వచ్చి ప్రలోభాలు పెట్టి మిమ్మల్ని భయపెట్టినట్లయితే మీరు ఆలోచించాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఏంటంటే ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉంటుందో ఆ వార్డు అభివృద్ధి చెందుతుంది. 16వ వార్డు చాలా సమస్యలు ఉన్నాయి, మేము ప్రచారంలో భాగంగా తెలుసుకుంటున్నాం. కొందరికి పింఛన్లు లేవు, కొందరికి రేషన్ కార్డులు లేవు, అలాగే మోరి సమస్యలు, రోడ్డు సమస్యలు, అలాగే ట్యాంక్ నిర్మాణాల కోసం మమ్మల్ని అడుగుతా ఉన్నారు. ఇవన్నీ జరగాలంటే వీరిని గెలిపించినట్లయితే 16వ వార్డులో భారీ మెజారిటీతో వీరిని గెలిపించినట్లయితే ప్రతి పని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీరి సమస్యలు పరిష్కరిస్తారు. గతంలో వీరి తల్లి గాని వీళ్ళ తండ్రి గాని ప్రభుత్వంలో చాలా మంచి పనులు చేసినారు.
అలాగే వీరికి కూడా ఒక అవకాశం ఇచ్చి మీ ఇంటి బిడ్డగా వీళ్ళని చేర్చుకొని ఒక్కసారి మీరు గెలిపించినట్లయితే వీరు కూడా మీ సమస్యలను వారి సమస్యలుగా భావించి ప్రతి సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యను తీర్చివేసి వీళ్ళు అలాగే మీ ఇంటి బిడ్డగా కలిసి ఉంటారని 16వ వార్డు ప్రజలందరూ గమనించండి. ఎవరి ప్రలోభాలకు మీరు బాధ్యులు కాకండి. ఎందుకంటే ఓటు చాలా విలువైనది. అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ 5 ఏళ్లు ఏ పని జరగాలన్నా ప్రభుత్వ నిధులతో అవుతుంది కనుక వార్డు ప్రజలారా ఆలోచించండి. మీరు ఒక్కసారి కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వండి. మంచి పనులు చేసినాకనే మీ ఇంటి బిడ్డలుగా వీళ్ళని ఒకసారి ఆశీర్వదించండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇది వాళ్ళ పార్టీ ఆఫీస్ కాడికి వచ్చినప్పుడు వాళ్ళ ప్రత్యేక దృష్టి ఈ ప్రాంతం పైన వాళ్ళు చూపిస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడం కోసం చాలా ఆశతో వాళ్ళు ఉన్నారు. మీరందరూ ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఓటు వేసి ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క వార్డులో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినట్లయితే జనగామ జిల్లా, జనగామ ప్రాంతం, పట్టణము చాలా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. ఇది మాత్రం ప్రజలందరూ ఆలోచించాల్సి ఉందిగా మనవి చేస్తున్నాం.